ఇక తాజా పరిణామాలపై ఢిల్లీ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, ఓవర్ టు యు. గోపి, ప్రస్తుతానికి బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ కూడా పంజాబ్ లో విజయం సాధించడంతో ఎప్పుడు కూడా వెలువలిపోయే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా సంబరాలన్నిటి కూడా జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తోటి తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది, తమ విజయావకాశాలను ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతీసే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ఆ విధంగా జరగకుండా క్లియర్ మెజారిటీ పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టడంతో తిరిగి పునరుజ్జీవానికి ఈ విజయం అనేది టానిక్ లాగా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అధినాయకత్వం కూడా భావిస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్ ఫలితాల విషయానికి వస్తే కొద్దిసేపటి క్రితం మాయావతి మీడియా సమావేశాన్ని కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లనే బీజేపీ విజయం సాధించగలిగింది, అక్కడ బీజేపీ యొక్క ఘనత ఏదీ లేదని కూడా చెప్తున్నారు. కానీ విశ్లేషణలు చూసినట్లయితే ఆమె ఆరోపణలో ఎటువంటి పసలేదని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో జరిగిన పోలింగ్ లో దాదాపు 2 కోట్ల పైగా మంది ఓటర్లు బీజేపీకి ఓటేస్తే 1,20,00,000 వరకు మంది వరకు సమాజ్వాదీ పార్టీకి, అంతే స్థాయిలో బహుజన సమాజ్వాదీ పార్టీకి కూడా ఓటు వేయడం కూడా జరిగింది. ఒకవేళ ట్యాంపరింగ్ అనేది కనుక జరిగి ఉంటే అంత స్థాయిలో సమాజ్వాదీ పార్టీకి బీఎస్పీకి ఓట్లు ఏ విధంగా వచ్చాయి అనేది కూడా దానికి మాయావతి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కొద్దిసేపట్లో ప్రధాని మోడీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి కూడా చేరుకోనున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నిటి కూడా జరుగుతున్నాయి. 4:30కు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కూడా కనపడుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది. ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన విశ్లేషణ, దాన్ని మదింపు అనేది కూడా చేయనున్నారు. అయితే గోవాలో బీజేపీకి ఎదురుగాలి తలయడం అనేది కూడా పార్టీకి కొంత రుచించకపోయే అంశం. మనోహర్ పారికర్ ను అక్కడ సీఎం అభ్యర్థిగా తప్పించి రక్షణ శాఖ మంత్రిగా తీసుకురావడం అనేది కూడా బీజేపీ చేసిన వ్యూహాల తప్పిదాలలో ఒకటిగా కూడా చెప్తున్నారు. కానీ అసలు ఒక్క స్థానం అంటూ కూడా ఎంట్రన్స్ అనేది కూడా లేని మణిపూర్ లో ఇటు బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. ఇతరుల యొక్క మద్దతుతోటి బీజేపీ అక్కడ అధికారాన్ని చేపట్టేందుకు ప్రయత్నాలన్నిటి కూడా జరుగుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే ఉత్తరాఖండ్ లో కూడా ఉత్తరప్రదేశ్ లాగానే క్లియర్ మెజార్టీని కట్టబెట్టడం కూడా జరిగింది. 2 స్థానాల్లో పోటీ చేసిన ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ అక్కడ ఓటమి పాల్కావడం కూడా జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడా చూస్తే దీని యొక్క ప్రభావం అనేది దేశ రాజకీయాలపై పడే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో కూడా మధ్యప్రదేశ్ గానీ, రాజస్థాన్ గానీ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి కొంత వ్యతిరేకత అనేది ఉన్న పరిస్థితుల్లో ఆ వ్యతిరేకతను ఈ యూపీ విజయం అనేది కూడా కంప్లీట్ చేసే, అంటే దాన్ని తుడిచిపెట్టే అవకాశం ఉందనేది కూడా భావిస్తున్నారు. అయితే యూపీ సీఎం అభ్యర్థి ఎవరనే దాని గురించి కూడా ఇంకా ఊహాగానాలంటే కూడా సంబంధించి బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఒక నిర్ణయం అనేది కూడా తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఇటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన సీఎంలను ఎప్పుడు ఎంపిక చేస్తారనేది కూడా ఈ రోజు సమావేశంలో తెలియనుంది. గోపి, అయితే శిరీష్, మనం ప్రధానంగా యూపీ సీఎం అభ్యర్థి విషయంలో చూసుకుంటే అలాగే కేశవ్ ప్రసాద్ మౌర్య, తర్వాత ఎంపీ యోగి ఆదిత్యనాథ్, తర్వాత రాజ్యసభ సభ్యులు సిద్ధార్థనాథ్ సింగ్, తర్వాత మనకి హోంమంత్రి పేరు ప్రధానంగా వినిపిస్తున్న వీరిలో ఎవరిని ప్రధానంగా సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి స్పెక్యులేషన్స్ అనేవి కూడా చాలా జరుగుతున్నాయి. కానీ ఏ సామాజిక వర్గానికి కూడా ఇబ్బంది కలగని వ్యక్తిని యూపీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయాలని చెప్పేసి కూడా మోడీ, అమిత్ షా భావిస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఎవరి పేరు సూచిస్తే వాళ్ళే యూపీ సీఎం అభ్యర్థి అవుతారని చెప్పేసి కూడా ప్రచారం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఇంత భారీ స్థాయిలో విజయం అనేది కూడా సాధించడం వెనుక మోడీ యొక్క ప్రచారం, అమిత్ షా యొక్క వ్యూహం అనేది కూడా దాగున్నాయి. కాబట్టి వాళ్ళే సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే తమ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ తో చర్చలు జరిపిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని, ఏ సామాజిక వర్గానికి కూడా ఇబ్బంది కలగని వ్యక్తిని యూపీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయొచ్చు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. రాజ్నాథ్ సింగ్ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో యూపీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తున్నారు. కాబట్టి రాజ్నాథ్ సింగ్ ను పంపితే సౌమ్యుడు, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి కాబట్టి ఆయన్ని పంపితే బాగుంటుంది, ఆయన అయితేనే యూపీని నెట్టుకు రాగలడు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా కేశవ్ ప్రసాద్ మౌర్య గానీ లేకపోతే యోగి ఆదిత్యనాథ్ పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ వాళ్ళకు అంత వాళ్ళకు అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పేసి కూడా భావించవచ్చు. కానీ ఇంకా సస్పెన్స్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. ఆ సస్పెన్స్ కు మోడీ, అమిత్ షా వీళ్ళిద్దరే తెరదించాల్సిన అవసరం కూడా ఉంది. సాయంత్రం 5 గంటలకు జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో దీనికి సంబంధించి కొంత క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడే దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకోకపోవచ్చు. 1-2 రోజుల్లో ఆర్ఎస్ఎస్ నాయకులు ఇతరులతో సంప్రదించిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించి నిర్ణయం అనేది కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఉత్తరాఖండ్ సీఎం విషయంలో కూడా ప్రస్తుతం అదే విధమైన ప్రతిష్టంభన అనేది కూడా కొనసాగుతుంది.
పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత గానీ దీనిపైన చర్చలన్నిటి కూడా ప్రారంభించలేము అని చెప్పేసి కూడా బీజేపీ నాయకత్వం కూడా చెప్తోంది గోపి.